వెల్కమ్ టు మై ఛానల్ విజీ రెయిన్బో ఛానల్. ఇప్పుడు చింతపండు పులిహోర చేస్తున్నాను ఉన్న వాటితోనే. ఫస్ట్ ఏం చేశానంటే 6 గ్లాసులు చిన్న గ్లాస్తో రైస్ కొలిచి, తర్వాత ఒక గ్లాస్ కడిగేసాక ఒక గ్లాస్కి 3 నీళ్ళు చొప్పున 18 గ్లాసులు నీళ్ళు పోసాను. సో అన్నం అయితే వండడం అయిపోయింది. తర్వాత చింతపండు నానబెట్టాను. ఇక్కడ అన్నం వండడం అయిపోయింది. తర్వాత ఏమో చింతపండు నానబెట్టాను. ఇప్పుడు దాన్ని పిసికేసి జ్యూస్లో రెడీ పెట్టి ఒకసారి మరగపెట్టి చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీద పెడతాను. ఇప్పుడు చింతపండు ఏమో కొంచెం నీళ్ళు పోసి స్టవ్ పెట్టాను. అది చల్లారాక తర్వాత పిసికేసి తిక్కుగా రెడీ పెట్టుకున్నాం. తర్వాత పోపు రెడీ చేసుకున్నాం. కొంచెం చింతపండు నీళ్ళలో వేసి కాస్త మరగనిస్తాను. మరిగాక కొంచెం చల్లారి పెట్టి పిసికేస్తాను, రెడీ పెట్టుకుంటాను. అప్పుడు ఎంత కావాలో అంత రైస్ తీసుకుని, తర్వాత కావాల్సిన పోపు సామాన్లని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, పల్లీలు, ఉప్పు, పసుపు, ఇంగు కూడా ఉంటే వేసుకోవచ్చు. రకరకాలు చేస్తారు, నేను మటుకు సింపుల్. తర్వాత చింతపండు పిసికేసి కలిపిస్తే మన చింతపండు పులిహోర రెడీ. చింతపండు పులిహోర కావాల్సిన పోపు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు, పసుపు కూడా వేసాను, నూనె. ఇప్పుడంటే కొంచెం రైస్ ప్లేట్లోకి తీసుకుని నేను అందులో కొంచెం నూనెను ఉప్పు వేసి కలిపేసి అప్పుడు చింతపండు పిసికి కలిపాక అప్పుడు పోపు వేసి కలిపేస్తాను. ఇలా చింతపండు అంతా పిసికేసుకొని అవి పీచులట్టు రాకుండా అన్నంలో పోవేసుకోవాలి. పల్లీలు వేయిస్తున్నాను. ఇక్కడేమో అన్నంలో నూనె వేసి ఉప్పు, పసుపు వేసి చింతపండు పులుసు పిసికేసి ఆ పోపు వేయించి చూపెట్టాను కదా, అది ఇందులో వేసి కలుపుతున్నాను. పల్లీలు వేగుతున్నాయి. పల్లీలు వేగాక అది కూడా కలిపేస్తే మన చింతపండు పులిహోర రెడీ. చూడడానికి బాగుంది కదా. చింతపండు రసం కలిపేసి పోపు అంతా కలిపేసి పల్లీలు వేయించి కూడా కలిపేసాను. చింతపండు పులిహోర రెడీ. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.